హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి చూసారు కదా, లోటస్ ఫ్లవర్ది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, అది చేస్తున్నాను. ఫస్ట్ నేను ఒక అట్ట మీద అట్లా డ్రా చేసుకున్నాను. కానీ మనం డ్రా చేసి పెట్టుకుంటే ఇంకొకసారి క్లిప్ చేయాలన్నా యూజ్ అవుతుంది కదా, అందుకని అట్లా నీట్గా డ్రా చేసి పెట్టుకోవాలి. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అట్లాగా ఒక అట్ట మీద డ్రా చేసుకుంటే మనకి ఇంకోసారి యూజ్ అవుతుంది. బటర్ఫ్లైస్ కానీ చాలా మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు ట్రెండింగ్లో. ఇప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ది షీట్ తీసుకోవాలి. మీకు అవైలబుల్గా ఉన్న షీట్ తీసుకోండి. ఓహెచ్పి షీట్ కానీ లేదా మీకు ఏదైనా అవైలబుల్గా ఉన్న ప్లాస్టిక్ది ఏదైనా షీట్ కానీ తీసుకోండి. యూజ్ చేస్తున్న షీట్ అయితే నోట్బుక్స్కి కొన్నిటికి వస్తుంది కదా కవర్ పేజ్ లాగా, ఆ షీట్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ షీట్ని అట్లాగా అట్ట మీద పెట్టుకొని కింద నుంచి ఫ్లవర్ కనిపిస్తుంది కదా, దాని మీద అట్లాగా B7000 గ్లూ అప్లై చేస్తూ జర్దోజీని చిన్నగా అంటించుకుంటూ వెళ్ళాలి. మనం గ్లూ అప్లై చేసిన ఒక 5 సెకండ్స్ తర్వాత జర్దోజీని పెట్టుకోవాలి. అలా పెడితేనే అది మనం ఏ షేప్ తిప్పితే ఆ షేప్లో అట్లనే ఉంటుంది. లేదు గ్లూ అప్లై చేసిన వెంటనే పెట్టామనుకోండి, అది స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. కాకపోతే ఇది చాలా చిన్నగా చేయాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే చాలా టైం తీసుకుంటుంది. మీరు చేయగా అలవాటు అయిపోతుంది. వీడియోలో చూస్తుంటే స్పీడ్గా అయిపోతున్నట్టుంది, కానీ నాకు కూడా చాలా టైమే పట్టింది. కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ జర్దోజీ మనకి ఫ్యాన్సీ స్టోర్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మ్యాక్సిమం అన్ని ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుంది. ఇది మగ్గం వర్క్ యూజ్ చేస్తాం కదా అని అడిగితే వాళ్ళు చూపిస్తారు. ప్రైస్ కూడా పర్లేదు, రీజనబుల్గానే ఉంటుంది. మధ్యలో పింక్ కలర్ స్టోన్ తీసుకున్నాను, కింద పింక్ కలర్ కుందన్ తీసుకున్నాను. ఇప్పుడు అవి బీడ్స్ ఉన్నాయి కదా, షుగర్ బీడ్స్, వాటిని అప్లై చేస్తున్నాను. ఇవి కూడా మీకు ఫ్యాన్సీ స్టోర్లో అట్లా దొరుకుతాయి. నాకు 10 grams 8 rupees అట్లా పడింది. ఇవి నేను చూపిస్తున్నాను కదా, గ్లూ స్టిక్తో అట్లా మొత్తం స్టిక్ చేసుకోండి. వన్స్ మనం జర్దోజీని పెట్టడమే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ అది పెట్టినాక ఇవి స్టిక్ చేయడం అన్నీ చాలా స్పీడ్గానే అయిపోతాయి. లీవ్స్లా ఉంటాయి కదా, అందుకని నేను గ్రీన్ కలర్వి కుందన్స్ పెట్టుకున్నాను. ఈ క్లిప్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా చూడండి వీడియోని. చాలామందికి కుందన్స్ ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ తెలీదు. కొన్ని మీషోలో కూడా దొరుకుతాయి, అప్పుడు నేను కూడా తెప్పించుకున్నాను కొన్ని. కానీ అందులో కొంచెం ప్రైజెస్ అయితే కొంచెం కాదు చాలానే ఎక్కువ. ఇన్స్టాగ్రామ్ వాటిలో అయితే పర్లేదు, రీజనబుల్గా ఉన్నాయి. ఈ క్లిప్కి ఖచ్చితంగా B7000 యూజ్ చేయాలి. ఎందుకంటే ఓహెచ్పి షీట్ మీద నార్మల్ గ్లూ కన్నా ఇదైతే మంచిగా స్టిక్ అవుతుంది. ఇచ్చారు కదా సైడ్ వాటికి 2 leavesకి కూడా నేను ఈ గోల్డ్వి బీడ్సే పెడుతున్నాను. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా వేరే మోడల్స్ ఏమన్నా కొత్త మోడల్స్ ఏమన్నా కావాలన్నా నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి, మీకోసం నేను చేసి చూపిస్తాను. పోగి ఎడ్జెస్లో మాత్రం నేను స్టోన్ చైన్ అప్లై చేస్తున్నాను. ఎడ్జెస్కి పెడితే లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది, అందుకని నేను పెడుతున్నాను అట్లా. స్టోన్ చైన్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి. నేను వైట్దే యూజ్ చేస్తున్నాను. నిజంగా దీని ఫినిషింగ్ చూసినాక అప్పటి వరకు చేసిన కష్టమంతా బెటర్ అనిపించింది. అంటే ఇప్పటిదాకా కష్టపడింది దీనికోసం చాలా బెటర్ అని అనిపించింది నాకైతే. మీరు కూడా ఒకసారి లాస్ట్ వరకు చూసి మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మిగిలిన ఫ్లవర్ మొత్తం పింక్ బీడ్స్ ఉన్నాయి కదా, అవి అప్లై చేస్తున్నాను. అది పింక్ రెడ్ కలిసినట్టు ఉన్నాయి బీడ్స్, కానీ నాకైతే పింక్ అని అనిపించాయి. అవి ఫ్లవర్ మొత్తం ఇంకా అవే అప్లై చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా ఫ్లవర్ నచ్చుతుంది. మనం సెంటర్ క్లిప్లా యూజ్ చేసుకోవచ్చు, సైడ్ క్లిప్లా యూజ్ చేయొచ్చు. అది మనం వెనక స్టిక్ చేసే క్లిప్ని బట్టి ఉంటుంది. నా దగ్గర చిన్నది సెంటర్ క్లిప్ లేదు, అందుకని నేను సైడ్ క్లిప్ కిందనే ఇది యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చిన్నగా నిదానంగా స్టిక్ చేసుకోవాలి. అయితే అంత మంచిగా అనిపించదు, అందుకని నేను గ్లూ స్టిక్ యూజ్ చేస్తున్నాను. అలాంటివి చేయాలంటే ముందు ఓపిక ఉండాలి. స్పీడ్గా అయిపోవాలి అంటే అయిపోదు, కనిపించినంత ఈజీగా అయితే ఉండవు. ఇవి టైం తీసుకుంటాయి, ఓపికతో చేసుకోవాలి. నాకు నచ్చిన బీడ్స్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా కుందన్స్ కూడా యూజ్ చేయొచ్చు. నాకు ఎందుకో బీడ్స్ అయితే మంచిగా అనిపించింది, అందుకే నేను కుందన్స్ కాకుండా బీడ్స్ యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, బీడ్స్ అప్లై చేసినాక లుక్ మంచిగా అనిపించింది కదా. చూడడానికి చాలా బాగుంది ఫ్లవరు. ఇప్పుడు దీన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎడ్జెస్ కట్ చేసుకోండి, తర్వాత చిన్న కత్తెర ఏదైనా తీసుకొని నిదానంగా మొత్తం చిన్నగా కట్ చేసుకోండి. మొత్తం గ్లూ అంతా ఆరిపోయినాక మాత్రమే చేయాలి.
ఇలా చిన్న కత్తెరతో కట్ చేసుకోవాలి నీట్గా. కొంచెం ఏమన్నా మిగిలినా పర్లేదు. ఎడ్జెస్ట్లో ఏమన్నా అట్లా ఉంటే ఇట్లా అగరబత్తిని తీసుకొని కాల్చండి, సరిపోతుంది. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా అగరబత్తిని యూజ్ చేయండి. కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు లైటర్ యూజ్ చేసినా పర్లేదు. పింక్ కలర్ది బీడ్ తీసుకొని నోస్ పిన్ ఉంటుంది కదా, అందులోకి పెట్టి అలా కటింగ్ బ్లేడ్ సాయంతో అట్లా ఉంచుకొని పెట్టుకోవాలి. వైట్ కలర్ పూసలు కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఐ పిన్ తీసుకొని ఆ ఫ్లవర్కి మధ్యలో చూపిస్తున్నాను కదా అట్లా స్టిక్ చేసుకోండి. ఇప్పుడు తర్వాత నేను గుల్స్ కట్ది చైన్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా అంటే అది తీసుకోండి. లేదు ఇది మాకు అవైలబుల్గా లేదంటే బాల్ చైన్ ఉంటుంది కదా అదైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది అని ఇది పెట్టుకుంటున్నాను నేను. మళ్ళీ దాని మీద మళ్ళీ గ్లూ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే గట్టిగా స్టిక్ అవ్వాలి కదా. ఇప్పుడు గ్లూ మొత్తం డ్రై అయింది కదా. ఇప్పుడు అట్లా లాస్ట్ నుంచి ఫస్ట్ చైను, తర్వాత బీడు, మళ్ళీ ఇటు సైడ్ చైను, ఆ 3 మనం పెట్టుకొని అట్లా గట్టిగా కటర్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. సైడ్ క్లిప్ ఉంటుంది కదా దాన్ని గ్లూ సహాయంతో అట్లా స్టిక్ చేశాను. కొంచెం ప్రెజర్ అప్లై చేసి అట్లా ఉంచాలి. గమ్ము పూర్తిగా ఆరిపోయినాక క్లిప్ని తీసేయాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. నాకైతే ఈ క్లిప్ చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.